డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. జనాభా లెక్కల పేరిట మీ ఇంటికొచ్చి మీ ఇల్లు గుల్ల చేస్తూ ఉన్నారు దోపిడీ దొంగలు. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. అసలు జనాభా లెక్కల కోసం ఇంటికొచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఏం అడుగుతారు, మీకేమైనా అవగాహన ఉందా, అలాగే మీరు ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వాలి, వీటిపైన మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. నమస్తే అమ్మా. నమస్తే ఉదయశ్రీ. అసలు దోపిడీలు పలు పలు విధాలు అన్నట్టు ఎన్ని స్కామ్స్. అసలు ఇప్పుడు ఇంట్లో మన పాటికి మనం ఉన్నా కానీ మన ఇంటికి వచ్చి మరి దోపిడీ దొంగలు ఇలాంటి మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. జనాభా లెక్కలు ఇది ఒకటి మంచి ఉద్దేశంతో ప్రభుత్వము అంటే తెలుసుకునే ఉద్దేశంతో మొత్తం మన జనాభా ఎంత ఉంది అన్న ఉద్దేశంతో ఇది జనగణన మొదలు పెడితే సో దాంట్లో కూడా మళ్ళీ స్కామ్స్ చేస్తూ ఉన్నారు. మరి ఇంటికి వచ్చినప్పుడు మనం మినిమం ఇంటికి వచ్చిన వాళ్ళని కూర్చోమంటాం, ఇంట్లో డీటెయిల్స్ అడుగుతూ ఉంటాం. చాలా మందికి తెలియదు మనం ఎన్ని షోస్ చేసినా కానీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏం అడుగుతారు, ఏం బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు అనేది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? గవర్నమెంట్ ఇది ఇప్పుడు ఈ మధ్య మొదలు పెట్టారండి జనగణన అని. అంటే ప్రతి ఇంటికి వచ్చి గవర్నమెంట్ అపాయింట్ చేసిన వాళ్ళు, ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీసే, అంటే వాళ్ళు మాత్రమే వచ్చి ప్రతి ఇంటికి వచ్చేసి వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అడుగుతారు. ఏం డీటెయిల్స్ అడుగుతారంటే ఓన్లీ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వయసు ఎంత, ఇది మీ సొంత ఇల్లా, అంతే. తర్వాత వాళ్ళు ఏమైనా జాబ్ చేస్తున్నారా, మీ ఎర్నింగ్స్ ఏంటి, ఇంతవరకు ఎర్నింగ్స్ కూడా నాకు తెలిసి అడగరండి. ఓన్లీ అడగడము మీ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వయసు అంతా, అంతవరకే అడుగుతారు వాళ్ళు. ఎంత జనగణన అంటేనే అంటే కదా మనుషులను లెక్క పెట్టడం, అంతే. అంతేగాని నీ ఆధార్ కార్డు నెంబర్ ఏంటి, నీకు ఏటీఎం కార్డు ఉందా, నీకు పాన్ కార్డు ఉందా, దాని తర్వాత నీకు ఒక ఓటీపీ వస్తుంది నాకు చెప్పు, ఇలా కొంతమంది అంటే ప్రజాప్రతినిధుల పేరుతో చాలా, అంటే నేను చాలా చోట్ల చూశానండి ఇలా మోసాలు చేసేసి పాపము. అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, మేము గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ప్రభుత్వం నుంచి వచ్చాం రా కూర్చో అనగానే అయ్యా కూర్చో. కొంతమంది ఊర్లలో వాళ్ళండి పాపం తెలియక, లేదా ఇక్కడ సిటీలో ఉండే వాళ్ళు కూడా కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవేర్నెస్ లేక కూర్చోబెట్టిన తర్వాత నీ ఏటీఎం కార్డు నెంబర్ చెప్పు, నీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పు, నీకు ఒక ఓటీపీ వస్తుంది చెప్పు అనగానే పాపం వాళ్ళు చెప్పగానే వాళ్ళు అసలు స్కామర్స్ కదా, వీళ్ళ డబ్బులన్నీ దోచేసుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా సరే వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఐడి కార్డు అడగండి కదా, ఇది ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కంపల్సరీ. అందులో కూడా మళ్ళీ దాంట్లో డూప్లికేట్ కార్డ్స్ కూడా, అది కూడా ఎంత దోపిడీలు చేసే వాళ్ళకి అది పెద్ద ఇది కాదు. సో ఇంకా ఏం చేయాలంటే కరెక్ట్గా, అంటే ఒకవేళ స్కామర్స్ అయినా కూడా మీరు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఒకటే, ఎంతమంది ఉన్నారు, ఏ పని చేస్తారు, వయసు ఎంత, అంతే. ఆ మూడు తప్ప ఇంకా వేరే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఏమీ చెప్పకూడదు. ఒకవేళ వాళ్ళు స్కామర్స్ అయినా ఈ మూడు ఇన్ఫర్మేషన్స్తో వాళ్ళు పెద్ద చేసేది ఏముండదు. కాబట్టి జనరల్గా ఇన్ఫర్మేషన్ అంటే ఈ మూడే అడుగుతారు, ఇంకా వేరేది ఏది ఎవ్వరు అడగరండి. అంటే దానికి రిలేటెడే కాదు. కానీ ఇలాంటి మోసాలకు వీళ్ళు పాల్పడడం వల్ల నిజంగా జనాభా లెక్కలకి బయటికి వెళ్తూ ఉన్న వాళ్ళు అలౌ చేయట్లేదండి, కొంతమంది అలౌ చేయట్లేదు. ఇప్పుడే ఇలా జరిగింది అంటే వాళ్ళు లేదయ్యా బాబు మేము అక్కడి నుంచే ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చాం, ఇదిగో వాళ్ళు నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. దట్టు వాళ్ళు ఇల్లు తిరుగుతారు, ఎంత అలసిపోయి ఉంటారు, విపరీతమైన ఎండలు, కనీసం మంచి నీళ్లు కూడా దొరకని పరిస్థితి. ఎందుకంటే అసలైన వాళ్ళు ఎవరో వీళ్ళెవరో తెలియటం లేదనమాట. అంటే జనరల్ గా ఒక మెసేజ్ వస్తే బాగుండేది మన ఫోన్కి వచ్చి, ఈ రోజు పలాని వాళ్ళు వస్తారు అని ఏమన్నా మెసేజ్ వస్తే ఒకవేళ అలర్ట్ గా ఉండొచ్చు కదా, ప్రభుత్వ ఆఫీస్ నుంచి పలాని వాళ్ళు సో వస్తారు, మీ ఈ మూడు ఇన్ఫర్మేషన్సే ఇవ్వండి అనేది ఒక అవేర్నెస్ ఉందనుకోండి, ఎవరు అంత తొందరగా దీనికి పాల్పడరు. ప్లస్ మనం చేసి అంటారు కదా, దొంగలకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటారంట. అంటే మనం ఇది చేయబోతున్నాం, దీనికి వీళ్ళు మళ్ళీ ఏదన్నా అదేంటి ఇది జరగకుండా చూస్తారని వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి అలాంటి ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, కొంతలో కొంత మేలు అవుతుంది. చాలా మటుకు అంటే చాలా మంది ఇలా చేస్తున్నారటండి. ఇంటికి వచ్చేసి పాపం పెద్దవాళ్ళు ఉంటారు, ఇద్దరు వాళ్ళకి ఏమి తెలియదు, ఓటీపీ వస్తుంది మీకు చెప్పండి అనగానే ఓటీపీ చెప్పగానే వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వీళ్ళు దోచేసుకొని తీరా వెళ్ళిపోయిన తర్వాత తీరా చూస్తే డబ్బులన్నీ ఆ అకౌంట్లో నిల్ బ్యాలెన్స్ వస్తుంది. కాబట్టి మళ్ళీ మనం చెప్పడం ఏంటంటే మీడియా ద్వారా
సో ఓన్లీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎంతమంది ఉంటారు, వయసు ఎంత, అంతే. ఆ 2-3 ఇన్ఫర్మేషన్ల కంటే ఇది మీ సొంత ఇల్లా అని కూడా అడగొచ్చు, అంతే. జనగణన అనంగానే మనుషుల లెక్కలు చేయడమే. అకౌంట్లో ఎంత ఉన్నాయి, మీరేం అదేంటి, ఎంత బ్యాలెన్స్ ఉంది, మీకు ఒక ఓటీపీ వస్తుందని ఇవన్నీ అడిగారు అంటే వాళ్ళు స్కామర్స్ అని కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మంచినీళ్ళు ఇస్తారా, చాలా మటుకండి లోపలికి వచ్చేసి కొంచెం మంచినీళ్ళు ఇస్తారు, వాళ్ళు అలౌ చేయకుండా వీళ్ళు చూసుకొని లోపలికి వెళ్ళిపోతున్నారు. లోపల కూడా రానియ్యారా అని చెప్పేసి. సో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు అసలు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ 3 డీటెయిల్స్ తప్ప వేరే డీటెయిల్స్ ఏమి ఇవ్వకండి. అంటే ప్రభుత్వం ఇలాంటి వాటికి ఇవి తప్ప ఏమి అడగట్లేదండి. కాబట్టి అవేర్నెస్ ఏంటంటే కంపల్సరీగా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు నిజంగా ప్రభుత్వం నుంచి వచ్చారా అనేది తెలుసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి, అప్పుడు మాత్రమే అలౌ చేయండి. మరి ముఖ్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు లోపలికి ఎవరిని అలౌ చేయండి. ఇన్ఫర్మేషన్ ఎంతసేపు పడుతుంది, 2 మా ఇంట్లో 4 ఉంటారు, 4 వయసు ఇంత, అంతే. అది చెప్పడానికి మనం తలుపులు తెరిచేసి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఒక్కళ్ళు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవడమే మంచిది. లేకపోతే ఇలాంటి స్కామర్సే వచ్చేసి వాళ్ళు ఎలా వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటున్నారు అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్పడం ఏంటంటే వయస్సు, ఎంతమంది ఉంటారు, అంతకంటే వేరే ఇన్ఫర్మేషన్ ఎవ్వరు అడగరు. అంతకు మించి ఏమైనా ఇన్ఫర్మేషన్ అడిగారు అనుకోండి, వాళ్ళు తప్పుడు సమాచారంతో వచ్చారు మీ దగ్గరికి, స్కామర్స్ అని గుర్తుపెట్టుకోండి. రైట్, థ్యాంక్ యూ అమ్మ.